హాయ్ అండి. ఇవాళ మా ప్రయాణం తిరుపతికి మొత్తం ఫ్యామిలీ వెళ్తున్నాము. ఇక్కడ రైల్వే స్టేషన్ ఇది 10 నెంబర్ ప్లాట్ఫామ్ వైపు అండి. ఎందుకో స్టేషన్ మొత్తం రిపేర్ అవుతుంది, అంత గజిబిజిగా ఉందండి, కన్ఫ్యూజన్గా. ఎలాగోలా మేము వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చేసాము. మా పిల్లలు, మా కోడళ్ళు, ఇంకా అభిరామ్, అర్జున్ అందరము. ఇది అర్జున్ది ఫస్ట్ ట్రిప్ అనమాట తిరుమలకి. అభిరామ్ ఇంతకుముందే వెళ్ళాడు, ఇంకా మేమైతే చాలాసార్లు వెళ్తూ వస్తూనే ఉంటాము. మా ట్రైన్ వచ్చేసిందండి. ట్రైన్ వచ్చింది, ట్రైన్లోకి వచ్చేసాము. కొద్దిగా బయట బాగా ఉక్కగా ఉండింది, లోపలికి రాగానే కొద్దిగా హాయ్ అనిపించింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరిపోయిందండి ట్రైన్, ఆన్ టైమే ఉండింది అనమాట. ఇంకా సరదాగా అందరం కూర్చొని కబుర్లు ఆడుతున్నాం. మనం ప్రయాణంలో ఉన్నప్పుడు ట్రైన్లో మనం చేసేది ఏముండదు కదండి. యాక్చువల్లీ ఇలాంటి టైంలోనే చూడండి మనం ఓపెన్ అప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనకి ఏదో ఒక పని, ఇంకా ఊరికే ఉండలేం కదా. మన ఊరికే ఉన్నా మన నోరు ఊరుకోదుగా. సో తిండి స్టార్ట్ చేసామన్నమాట. కొన్ని స్నాక్స్ ఇంటి నుంచే తెచ్చుకున్నాము. వెజ్ శాండ్విచ్ వైష్ణవి చేసుకుని తీసుకొచ్చిందనమాట, చాలా బాగున్నాయి, అవి ఎంజాయ్ చేసాము. ఇంకా రకరకాల చిరుతిళ్ళు తింటానే ఉన్నామండి. నేను ఇంటి నుంచి కర్డ్ రైస్, టమాటో రైస్ చేసి తీసుకొచ్చాను. ఇవి ఎగ్లెస్ కేక్స్ తీసుకున్నాము, వెళ్ళేది తిరుమల కదా, బేకరీలో ఎగ్తో ఉన్నవి వద్దనేసి ఎగ్లెస్ తీసుకున్నాము. ఏదో ఇంకా సరదాగా ఏదో ఒకటి తింటూ ప్రయాణం సాగాలి కదా. ముఖ్యంగా నాకు మా అభిరామ్, అర్జున్ ఎంజాయ్ చేస్తుంటే చాలా సంతోషం అనిపించిందండి. ఇప్పుడు మా అబ్బాయిలైనా వాళ్ళు ఇద్దరు వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటారు. వైష్ణవి, రవళి, నేనైనా ఊరికే ఉండం కదా, ఇంట్లో ఉంటే ఏవో పనులు ఉంటాయి, మాట్లాడుతూ ఉంటాం. మేము చాలా వీకెండ్స్ కానీ మేము చాలా వరకు మేము బిలీవ్ చేసేది ఏంటంటే అన్నిటికంటే ముఖ్యమైన టైం ఫ్యామిలీ టైం అండి. మనకు వేరే ఏది కాదు, మన ఫ్యామిలీతో మనము క్వాలిటీ టైం స్పెండ్ చేయడంలో ఉన్న ఆనందం ఇంకా దేంతో ఉండదు. మనము కలిసి ఎంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మన బాండింగ్ అంత స్ట్రాంగ్ అవుతుందని నేను చాలా బిలీవ్ చేస్తానండి. నేను ఇప్పటి నుంచే గమనిస్తున్నాను. మా అభిరామ్, అర్జున్ చాలా ప్రేమగా ఉంటారండి. అభిరామ్ మామూలుగా అయితే చిన్నవాడు కదా, 2 years, అల్లరి చేయడము, అది ఇది లాగడం అట్లా చేస్తుంటాడు. కానీ తమ్ముడు వరకు వచ్చే వరకు చాలా ప్రొటెక్టివ్గా ఉంటాడండి. ఇంకా మా అర్జున్ వాడు ఇంకా 9 months, వాడికి ఏం తెలీదు, కానీ అన్నీ అర్థం చేసుకుని వీళ్ళంతా మన వాళ్ళు అని ఒక అండర్స్టాండింగ్ అనమాట. ఇలాంటి అవకాశం మనం కల్పిస్తేనే మన పిల్లలకు కూడా కలుగుతుందండి. అందుకనే మీరు ఈ పాటికి నా ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ అర్థమైపోయి ఉంటుంది. మేము చాలా ట్రావెల్ చేస్తాము, ఎక్కడికైనా కలిసి వెళ్తాము, వస్తాము. మా బంధువులు కానీ ఫ్రెండ్స్ ఎవరు ఏ ఫంక్షన్స్ పిలిచినా మేము తప్పక అటెండ్ అవుతాం. ఇక తిరుపతిలో ట్రైన్ దిగగానే స్టేషన్ పక్కనేనండి, స్టేషన్ లోపే మనకు బస్సెస్ బుక్ చేసుకోవడానికి ఉంది. ఇది చాలా కన్వీనియంట్గా ఉందండి. ఏసీ బస్ 110 rupees per person. ఇంకా కొండపైకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం.